సముద్రంపై పట్టున్నవాడే ప్రపంచాన్ని ఏలుతాడు. ఈ మాట శతాబ్దాలుగా నమ్ముతున్న నియమం. దీన్ని నిజం చేసేందుకు భారత్ తీవ్రంగా యత్నిస్తోంది. సముద్రంలో సూపర్ పవర్ గా భారత్ ను మార్చేందుకు మోడీ సర్కార్ కొత్త ప్లాన్లు వేస్తోంది. అద్భుతమైన పోర్టులను నిర్మిస్తూ భారీ షిప్ బిల్డింగ్ వర్క్ ఫోర్స్ ను పెంచేందుకు యత్నిస్తోంది. విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తోంది. మౌలిక సదుపాయాలను కల్పించేందుకు భారీగా నిధులను కేటాయిస్తోంది. సముద్ర ఆధారిత పెట్టుబడులకు భారత్ లైట్ హౌస్ గా ఉంటుందని ప్రధాని మోడీ హామీ ఇస్తున్నారు. ఇంతకీ ప్రధాని మోడీ లక్ష్యం ఏంటి? సముద్రంలో భారత్ సూపర్ కింగ్ గా మారుతుందా? సముద్రాన్ని శాసిస్తే ప్రపంచాన్ని శాసించడం సాధ్యమా? లెట్స్ వాచ్. మహాసముద్రాలను భారత్ సాధించబోతుందా? వనరులను ఇండియా క్యాష్ చేసుకుంటుందా? మారిటైమ్ ప్రోగ్రెస్తో భారత్కు ప్రయోజనమేంటి? ప్రపంచ రాజకీయాల్లో ఓ పాత నియమం ఉంది. ఎవరైతే సముద్రాలపై డామినేట్స్ చెలాయిస్తారో ప్రపంచం వారి గుప్పెట్లోనే ఉంటుంది. అది ఎందుకనేది చాలా సులభంగానే అర్థం చేసుకోవచ్చు. సముద్రాలను మనం వాణిజ్యం కోసం ఉపయోగిస్తాం. ఎన్నో యుద్ధాలు సముద్రాల్లోనే జరిగాయి. అంతేకాదు, సముద్రాలను మనం వనరుల కోసం కూడా వాడుకుంటాం. సో ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలంటే సముద్రంపై తప్పకుండా పట్టు ఉండాలి. అది జరగాలంటే 21వ శతాబ్దంలో నావికాదళం బలంగా ఉంటే మాత్రమే సరిపోదు. దానికి ఎన్నో ఇతర అంశాలు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. అవేమిటంటే నౌకల తయారీ సామర్థ్యం, సముద్రయాన జనాభా పెరగడం, వాణిజ్యం నిర్వహించే శక్తియుక్తులు కూడా ఉండాలి. ఈ రంగాల్లో నిజానికి భారత్కు భారీ శక్తి సామర్థ్యాలే ఉన్నాయి. 2 రోజుల క్రితం ముంబైలోని మారిటైమ్ వీక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 85 దేశాలు పాల్గొన్నాయి. గ్లోబల్ షిప్పింగ్లో బిగ్ బాసులుగా పేరున్న దేశాలన్నీ హాజరయ్యాయి. ఆయా బిగ్లందరికీ ప్రధాని ఒక సందేశం ఇచ్చారు. సముద్రాలపై భారత్ లైట్ హౌస్లా నిలబడగలదని హామీ ఇచ్చారు. సముద్రాలు ఉప్పొంగుతున్నప్పుడు ప్రపంచం స్థిరమైన లైట్ హౌస్ కోసం వెతుకుతుందని ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పుడు భారత్ లైట్ హౌస్ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయాన్ని ప్రధాని మోడీ ఎత్తి చూపారు. వాణిజ్య అంతరాలతో పాటు సప్లై చైన్ దెబ్బతింటుందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా భారత్ మాత్రం స్వతంత్రంగా, ప్రశాంతంగా, సమగ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని భారత ప్రధాని హామీ ఇచ్చారు. 2.2 లక్షల కోట్ల రూపాయల మారిటైమ్ కార్యక్రమాలను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ నిధులను షిప్పింగ్, నౌకల నిర్మాణానికి కేటాయించనున్నారు. అంతేకాదు 437 నౌకల కొనుగోలుకు అందులోనే కేటాయించారు. ఆ తర్వాత సముద్ర పురోగతిపై ప్రధాని లింక్డ్ఇన్లో ఓ పోస్టు చేశారు. ఇండియా సముద్ర పురోగతి 2014తో పోలిస్తే ఇప్పటికీ రెట్టింపైంది. 2014లో 1400 మిలియన్ టన్నుల నుంచి 2025లో 2762 మిలియన్ టన్నులకు చేరుకుంది. టర్న్ అరౌండ్ సమయం కూడా రెట్టింపైంది. ఇది సముద్రాల్లోని నౌకల రాకపోకల సమయం అన్నమాట. 2014లో నౌకలు వచ్చిపోవడానికి 93 గంటలు పట్టేది. ఇప్పుడు 48 గంటల్లో నౌకలు వచ్చిపోతున్నాయి. ఇక సముద్ర ఆధారిత కార్మిక శక్తి కూడా భారీగా పెరిగింది. 2014లో సముద్ర కార్మికుల సంఖ్య 1,25,000 మంది ఉంటే 2025 నాటికి ఈ సంఖ్య 3 లక్షలకు పెరిగింది. సో ప్రపంచం మొత్తం సముద్ర కార్మిక శక్తిలో భారత్ వాటా 12% చేరుకుంది. క్లియర్గా చెప్పాలంటే భారత సముద్ర ఆధారిత రంగం దూసుకెళ్తుంది. ఈ దూకుడుతో భారత్కు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? సముద్ర ఆధారిత రంగంలో భారత్ లక్ష్యమేమిటి? నరేంద్ర మోడీ ప్రభుత్వం సముద్ర ఆధారిత పరిశ్రమపై తీవ్రంగా దృష్టి సారించింది. షిప్పింగ్లో వలస పాలనలోని నిబంధనలను తొలగించింది. అంతేకాదు కొత్త చట్టాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించేలా ఈ చట్టాన్ని మార్చేసింది. ప్లస్ వ్యయం కూడా పెరిగింది. షిప్పింగ్ ఇండస్ట్రీ కోసం 70,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రధాని మోడీ తాజాగా ప్రకటించారు. అందుకే షిప్పింగ్ రంగం వేగంగా వృద్ధిని సాధిస్తుంది. అయితే భారత్ వేసే తదుపరి అడుగు మాత్రం చాలా క్లిష్టమైనది. ఎందుకంటే ప్రధానంగా భారత్ నెక్స్ట్ జనరేషన్ పోర్ట్లపై కన్నేసింది. అందుకోసం నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఉదాహరణకు కేరళలోని విజింగ్జామ్ పోర్టునే తీసుకోండి. ఈ పోర్టు భారతదేశంలోని తొలి లోతైన జలాల్లో నిర్మించిన నౌకాశ్రయంగా రూపుదిద్దుకోబోతుంది. మరో ఉదాహరణ మహారాష్ట్రలోని వదావన్ పోర్ట్. ఇది కూడా డీప్ వాటర్ పోర్ట్. డీప్ వాటర్ పోర్ట్ అంటే భారీ నౌకలు సైతం వచ్చి ఆకేందుకు వీలుగా నిర్మించిన నౌకాశ్రయం. వీటి నిర్మాణం పూర్తయితే భారత సముద్ర ట్రాఫిక్ మెరుగుపడుతుంది. అయితే ఇవన్నీ ప్రభుత్వం మాత్రమే చేయడం లేదు. ఇందులో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. తాజాగా ప్రధాని మోడీ సైతం ఓ పిలుపునిచ్చారు. పెట్టుబడులకు భారత్ సరైన నౌకాశ్రయాలను అందిస్తుందని నమ్మకంగా చెప్పగలనని ప్రధాని అన్నారు.
మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, సంకల్పం తమకు ఉన్నాయని, తమతో కలిసి ప్రయాణించాలని పెట్టుబడిదారులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది ప్రపంచానికి ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు. ఎందుకంటే షిప్పింగ్లో 100% పెట్టుబడులకు విదేశీ కంపెనీలకు అవకాశం ఇస్తుంది. దీని అర్థం విదేశీ సంస్థలు పూర్తిగా ఒక ప్రాజెక్టును పొందే అవకాశం ఉంది. సాధారణంగా భారత్లో పెట్టుబడులకు విదేశీ కంపెనీలకు అవకాశం ఉండదు. అంటే స్థానిక కంపెనీల భాగస్వామ్యంతో పరిశ్రమలను నెలకొల్పాలి ఉంటుంది. కానీ షిప్పింగ్లో మాత్రం 100% పెట్టుబడులకు భారత్ తలుపులు తెరుస్తుంది. అయితే గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయా? తాజాగా 2 దిగ్గజ సంస్థలు పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించాయి. అందులో దుబాయ్కి చెందిన డీబీ వరల్డ్ ఒకటి. $500 కోట్ల పెట్టుబడులకు సిద్ధమని ఆ సంస్థ తెలిపింది. మరో సంస్థ మెయిరిస్క్ $200 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పేసింది. సో విదేశీ నిధులు వస్తున్నాయి. అసలు భారత్ టార్గెట్ ఏంటి? ప్రస్తుతం భారత ప్రభుత్వం మారిటైమ్ ఇండియా విజన్ 2030 పేరుతో ఓ లక్ష్యం పెట్టుకుంది. ఇందులో మొత్తం 10 అంశాలు ఉన్నాయి. కానీ వాటిలో అతిపెద్ద లక్ష్యం మాత్రం సముద్రపు శక్తిగా భారత్ ఎదగడమే. కార్గోల నిర్వహణ నుంచి, షిప్పుల తయారీ నుంచి, పోర్టుల నిర్మాణం వరకు, సప్లై చైన్స్ నుంచి నావికులను అందించడం వరకు అన్నింటికీ భారత్ రెడీగా ఉంది. ఆన్ పేపర్ భారత్ సాధించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎందుకంటే భారత తీర ప్రాంతం 11,000 కిలోమీటర్ల పొడవు ఉంది. అంతేకాదు సహజ లోతైన నీటి ఓడరేవులు ఉన్నాయి. మనకు ఓడలను నిర్మించే యువ జనాభా ఉంది. భారతదేశానికి సముద్రయాన చరిత్ర కూడా ఎంతో ఉంది. చోళులు, మరాఠా సామ్రాజ్యంలో సముద్రయానం అద్భుతంగా సాగింది. సో సముద్రంపై ఆధిపత్యానికి అవసరమైన అన్ని అంశాలు భారత్ వద్ద ఉన్నాయి. ఈ అంశాలను క్యాష్ చేసుకోవడంపైనే ఇప్పుడు మోడీ సర్కార్ దృష్టి సారించింది.